నేను మీ జైని. నేను ఛానల్కి కొత్తగా వచ్చా. ఈరోజు అయితే ఒక చిన్న పని అయితే ఉంది. ఇప్పుడైతే మనం చేసుకొని వెళ్తాం. సో నాకు ఒక కొత్త కార్ కావాలి. ఈ ఫార్చునర్ అయితే అంత స్పీడ్గా వెళ్ళదు, అది ఊకి స్కిడ్ వేస్తుంది కాబట్టి మనం ఒక గన్ తీసుకొని దీన్ని వేసేద్దాం. ఓకే, ఓరే నా హెల్త్ పోయింది. ఇచ్చి హెల్త్ తీసుకోవడంతో ఇలా ఓకే. ఇన్ఫినిటీ అయితే తీసుకున్నాను అనమాట, అదైతే పెరుగుతుంది ఫాస్ట్గా. సో ఇప్పుడైతే మనం నిస్సన్ జీటీఆర్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, నా ఫేవరెట్ కలర్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం ఇంటికి. కొంచెం చిన్న పని అయితే ఉంది, అది మాత్రం చేసుకుని రావాలి. నా నిస్సన్ జీటీఆర్ సేఫెస్ట్ కార్ కాబట్టి కొంచెం మంచిగా లగ్జరీగా ఉంటుంది. కొంచెం ఏంట్రా అందరూ సమ్మర్లు అటు తిరుగుతుంది. నేను ఇప్పుడు రోడ్డు మీద వెళ్దామన్నా కూడా వెహికల్స్ వస్తాయంటే స్పీడ్ వెళ్ళడం వల్ల కొంచెం బ్రేక్ సరిగా పడదు, కారు స్పీడ్ వెళ్తుంది కాబట్టి. ఒక్కసారి బ్రేక్ వేసినాం అనుకోని స్కిడ్డే దానికి తాకుతుంది. అందుకే ఇట్లా మెల్ల వెళ్తున్నారు రోడ్డు మీద. దీని మీద వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది. వైట్ దాని మీద కొంచెం సేఫ్టీ అయితే ఉంటుంది. దానివల్ల మనం పోవడం కూడా తొందరగా వెళ్ళచ్చు. సో ఇక్కడైతే కొన్ని ర్యాంప్స్ అయితే జరుగుతున్నాయంట. ఇప్పుడైతే మనం ర్యాంప్స్కి అయితే వెళ్దాం. ఎక్కడ ర్యాంప్ జరుగుతుందో కానీ నాకు లొకేషన్ కూడా వచ్చింది. ఎక్కడబ్బా అది ర్యాంప్ ఎక్కడో మనం ఫస్ట్ కనుక్కోవాలి. రైట్గా అదే మన పాతింటి సైడ్ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో ఛాలెంజ్ ఇచ్చాడు. ఎక్కడ కాదు ఎక్కడనో ఇచ్చాడబ్బా, ఆ లొకేషన్ తెలియట్లేదు. ఇట్టే వెళ్ళామన్నది. అరే ఈ స్పీడ్ వెళ్తుంది కొంచెం. ఓ బీచ్ సైడ్, బీచ్ అయితే కాదు. ఇక్కడ ఎంత లూస్ ఉన్నాయా? నాకు ఎవడు పెట్టాడు లొకేషన్, నాకు దగ్గరనే కావట్లేదు. ఇంకో క్లూ అయితే పెట్టాడు ఇక్కడ, అవన్నీ ఆగండి. ఇప్పుడైతే ఒక క్లూ పెట్టేశారు, నేను ఒకసారి చూసేస్తా. మర్చిపోయాను ఫ్రెండ్స్, మన ఇంటికాడనే కానీ మర్చిపోయేటి వచ్చేసాను. వాడు ఎక్కడి నుంచో లొకేషన్ పెట్టాడు. ఆ చెట్టు దగ్గర ఉంది ట్రూస్ అన్నీ, అవన్నీ చదివేసి ఇప్పుడే వచ్చాను. ఈ రోడ్లోకి మనం వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు అడ్డు తప్పుకుంటారా, నేను తొందర వెళ్ళాలి. నాకేవాడో లొకేషన్ పెట్టిండు, అది ఎక్కువనే తెలియదు. ఇంకా ఒరే కొట్టుకోకండి రా, నా కార్ డ్యామేజ్ అయ్యేటట్టుంది. ర్యాంప్ దగ్గర దీంతోనే వేయాలన్నమాట, కార్తోనే వేయమన్నాడు వాడు. సౌండ్ చేయకు. ఓకే, ఇప్పటికైతే వెళ్దాము. ఒరే అడ్డు తప్పుకోండిరా, అని తొందర వెళ్ళాలి. నాకు లొకేషన్ పెట్టాడు, తొందర రామన్నాడు. తొందర వస్తేనే ర్యాంప్ జరుగుతుందంట, లేకపోతే జరగదంట. ఓకే
ఇప్పుడు అడ్డు తప్పుకోండిరా, మీ దండాలు పెడతారా, ఎందుకురా? ఓకే ఓకే, కొంచెం ఇక్కడ అది ఉంది, స్పీడ్ వెళ్ళచ్చు. ఓకే ఓకే, ఇల్లు వచ్చింది. ఇటు నుంచి వెళ్ళిపోదాం షార్ట్కట్లో. ఇంటికి వెళ్ళి వస్తాం మనం, సరిగా లొకేషన్ చూసి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, వచ్చేసాం. అరే కార్ ఆపాలి ఇక్కడ. మళ్ళీ ఇంట్లో పెడితే మళ్ళీ తీసి చేసేవాళ్ళు గంట అవుతుంది. మన ఇంటికి వెళ్ళి ఒక 1 మినిట్ ఇంట్లో ఉండి మన ఇల్లు అయితే లాక్ వేసి వెళ్ళిపోదాం. మళ్ళీ దొంగలు పడాలనుకోండి, మన వస్తువులు అన్నీ అయిపోతాయి. ఓకే, మన సోఫా సెట్లో కూర్చొని ఒకసారి చూద్దాం. ఎక్కడ ఇచ్చాడు వీడు లొకేషన్? ఓకే ఓకే, మన రింగ్ ఫస్ట్ టాస్క్ అయితే రింగ్ ఇచ్చాడు. అదే మన ఇట్లా ఉంటుంది, ఇట్లా మెగా ర్యాంప్ దగ్గర ఒక రింగ్ ఉంటుంది. అదే ఫస్ట్ టాస్క్ చేసామన్నాడు. అయ్యే మ్యాప్ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే, నేనే వీడియో చెప్తానా? వీడియో ఓకే, ఇప్పుడైతే మనం వెళ్తాం. ఓకే, ఇప్పటికైతే వచ్చేసినాం. ఓకే ఓకే, మన మెగా ర్యాంప్ అని ఇక్కడ చూడాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. అది కొంచెం అడ్డు తప్పుకోండిరా. ఓకే, ఈ రూట్ నుంచి వెళ్దాం. ఇక్కడ గుర్తు లేదబ్బా, మెగా ర్యాంప్ ఎక్కడ తిరుగుతుందో. ఓకే, మనమైతే చూద్దాము ఎక్కడ తిరుగుతుంది. ఓకే, కొంచెం వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, దొరికింది. ఇక్కడ క్లూ పెట్టింది. ఇక్కడే కాదు, ఇక్కడ ముందుగా రింగ్ దగ్గర. ఇప్పటికైతే ఆ క్లూ చూస్తాము. ఓకే, స్లో బైక్తో ఏమన్నాడు ర్యాంప్. సో స్ప్లెండర్ అయితే స్పీడ్ వెళ్తుంది, కొంచెం సైకిల్ తీద్దాం. ఓకే, వెనకాలకి వెళ్దాం ఫస్ట్. ఓకే ఓకే, తిరుగుతుంది. అరే ఇక్కడ స్కిడ్ అవుతుందప్ప ఈ రింగ్లో. కొంచెం వెళ్ళాను, కాకపోతే ఎక్కడో స్లిప్ అయింది తెలియదు. సో మన టాస్క్ అయితే అయిపోయింది.
ఇప్పటికైతే పార్ట్ 2 పెడతాను రేపు ఏ టాస్క్ వచ్చిందో అనేది ఇప్పుడు తెలియదు. బాయ్ బాయ్.